ఎంతసేపు బాధ్యత వీడొక్కడికేనా? తనకి లేదా? ఇలాంటి సమయంలో నేను మాత్రం ఏం చేయగలుగుతాను చెప్పండి? ఆపేద్దామండి. ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు చూసుకుందాం. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటి వరకు పడిన కష్టాలతో పాటు ఇంకా వచ్చే కష్టాల్ని కూడా అనుభవిస్తాం, అంతే కదా? ఏమవుతుంది? ఇప్పుడేంటమ్మా, నువ్వు చెప్పినట్టే నేను వ్రతం చెయ్యాలి, నేను వ్రతం పీటల మీద కూర్చోవాలి, అంతేనా? వద్దు నాయనా, నువ్వు నా కోసం ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఇక నుంచి వ్రతం పెట్టుకున్నా, పూజ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా సరే చంద్రిక పర్మిషన్ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. ఆవిడ సరే అంటే సరే, లేదంటే లేదు. పంతులు గారు, మమ్మల్ని క్షమించండి. మీకు రావాల్సిన సంభావన నేనిస్తాను. మీరిక బయలుదేరిపోండి. మళ్ళీ నేను మీకు కబుర్ చేస్తాను. అమ్మా, ఏంటమ్మా? సరే, ఇప్పుడేంటి? నువ్వు అనుకున్నట్టు పూజ జరగాలి, అంతే కదా? జరుగుతుందమ్మా, సరేనా? రుద్రాణి, చంద్రిక ప్లేస్లో నువ్వు వచ్చి పీటల మీద కూర్చుంటావా ప్లీజ్? అది అలాగే భరత్, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి మీ అందరి కోసం నేను తప్పకుండా కూర్చుంటాను. మరీ ముఖ్యంగా అత్తయ్య గారు ఎంత ఫీల్ అయిపోతున్నారు. మీ మంచి కోసం ఆవిడ అంత కోరుకుంటున్నప్పుడు నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? నేను తప్పకుండా కూర్చుంటాను భరత్. సరేరా. ఆగండి బాబు, మీరు అటు కూర్చోండి, అమ్మ మీరు ఇటు కూర్చోండి. ఓం గణానాన్వా గణపతిగుం ఇది కదా నేను కోరుకుంది. నేను అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాదనం ప్రణో దేవే సరస్వతే వాజే విర్వాజనేవతే భేనామవిత్రేవతు మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మాజమ్యాం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః. చంద్రిక, ఎంతసేపు నేను నీ దగ్గర నటించగలను? ఏదో ఒక క్షణంలో నీకు నిజం తెలుస్తుంది. అప్పుడు నీ ముందు నేను ఎలా తలెత్తుకోగలనో నాకే అర్థం కావటం లేదు. ఇదేంటి, ఇంటి దగ్గర తలనొప్పి అని అంతలా మెలికలు తిరిగిపోయింది. ఇప్పుడేంటి ఇంత రిలాక్స్డ్గా ఉంది? నేను చూడగానే తల పట్టుకున్నట్టు నటిస్తోందా? రా వైశాలి, వెళ్దాం. వద్దు చంద్రిక, ఈ హాస్పిటల్ కాదు, మనం వేరే హాస్పిటల్కి వెళ్దాం. అదేంటి? ఏ హాస్పిటల్ అయితే ఏంటి, దగ్గరలో ఉంది ఇదే కదా. ఇక్కడ డాక్టర్స్ బాగా చూస్తారు, మంచి డాక్టర్లే ఉన్నారు, నాకు తెలుసు. వెళ్దాం పదా. లేదు చంద్రిక, మనం ఇంకో చోటికి వెళ్దామని చెప్తున్నాను కదా. రా. ఒక్క నిమిషం ఆగు వైశాలి, నిజం చెప్పు, నిజంగా నీకు హెడేక్గా ఉందా? అదేంటి అలా అంటావు? హెడేక్ ఉండబట్టే కదా నేను రమ్మన్నాను. లేదు, నీకు నిజంగా తలనొప్పి లేదు. తలనొప్పి ఉన్నట్టు నటిస్తున్నావు కదా. నీకు నిజంగా తలనొప్పి ఉండుంటే ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా ఉండాల్సిన దానివి తీరిగ్గా కారాపి కాఫీ తాగుదామా అని అడగవు. అలా అడిగినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది వైశాలి. నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఈరోజు ఇంటి దగ్గర నాకు పూజ ఉంది. నేను ఖచ్చితంగా ఆ పూజలో ఉండాలి. భరత్ గారి పక్కన కూర్చొని మేము ఆ వ్రతం పూర్తి చేయాలి. అంత హడావిడిలో ఉండి కూడా నీకు తలనొప్పి అనగానే అన్నీ వదిలేసి ఎవ్వరికీ చెప్పకుండా నేను నీతో ఇక్కడి దాకా వచ్చాను.
కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. దీనికి కారణం ఏంటో నాకు తెలియాలి. కానీ నా కోసం అక్కడ అత్తయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు నిన్ను ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళమని చెప్పిందే మీ అత్తయ్య. ఏమన్నావు? అవును, నన్ను బతిమిలాడి ఎలాగైనా సరే చంద్రికని ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళు అని చెప్పింది. ఆవిడ చెప్పినందుకే నేను నిన్ను బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ఇదే నిజం. ఏం మాట్లాడుతున్నావు వైశాలి? అసలు అత్తయ్య గారు అలా ఎందుకు చెప్తారు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు ఆ వ్రతంలో పీటల మీద కూర్చోవటం మీ అత్తయ్య గారికి ఇష్టం లేదు. అందుకే నిన్ను బయటికి తీసుకువెళ్ళమని చెప్పారు. రుద్రాణి, ఎంత మహాపాపం చేస్తున్నావే. కావాలని చంద్రికని బయటికి పంపించేసిందే కాకుండా ఇప్పుడు పెళ్లి కాకుండానే భరత్తో పాటు పీటల మీద కూర్చుంటావా? ఆ భగవంతుడైనా నిన్ను చూస్తూ ఊరుకుంటాడనుకున్నావా? ఖచ్చితంగా నీకు శిక్ష పడేలా చేస్తాడు. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇద్దరూ కలిసి గణపతికి పూజ చేయండి. ఓం గణానాం ద్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాదనం. మహాగణాధిపతి నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. బాబు, అమ్మాయి చేతికి కంకణం కట్టండి. ఓం వసవో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం అగ్రంజత్తారమది రాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్దనజిదశ్వజిద్యః. ज्योतिश्चमे सुभश्चमे